పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చిన మరి యొక్క సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆ నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈ విధంగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా, నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రభాని స్తోత్రాలు. మరొకసారి నీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మరి జ్ఞాని అయిన సొలొమోను చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుమారుడా లేక నా కుమార్తె, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. కనుక దేవుని యొక్క ఉపదేశమును, ఆయన యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి. ఎవరైతే ఆయన ఉపదేశమును మర్చిపోకుండా ఉంటారో, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటారో, అవి దీర్ఘాయువును సుఖ జీవనముతో గడుచు సంవత్సరం, శాంతిని మీకు కలుగచేయను. ఈ 2025వ సంవత్సరము ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారా? సుఖ జీవనముతో ఉండాలని కోరుకుంటున్నారా? శాంతితో ఉండాలని కోరుకుంటున్నారా? చాలామందికి సుఖ జీవితము లేదు, సుఖ సంతోషము లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు. అలాంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఎప్పుడైతే ఆయన ఉపదేశమును మనం మర్చిపోకూడదు. అందుకే దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతరులకి చెప్పడం సులువే కానీ మనకు మనం చెప్పుకోవడం చాలా కష్టం. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన స్తుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరిచిపోవద్దని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు అలా చాలా మరిచిపోతాం. 2025వ సంవత్సరంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు, మేలులు చేశాడు. వాటిలో చాలా మనం మర్చిపోయాం. ఇశ్రాయేలీలు కూడా దేవుడు వారి మధ్య ఎన్నో కార్యాలు చేశాడు, వారు అవన్నీ మర్చిపోయారట. దేవుడు చాలా బాధపడుతున్నాడు వారి విషయంలో. అందుకే దావీదు మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన కార్యములను మనం మర్చిపోకూడదు. దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఇంకేమైనా అవసరమైతే నన్ను అడుగు, నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన. అడిగితే ఇచ్చే దేవుడు. యేసు ప్రభు అన్నాడు, నా నామములో తండ్రిని మీరు ఏమడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ మనము మరిచిపోతే ఏం జరుగుతుంది? 50వ కీర్తన 22వ వచనములో
కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మరచువారులారా నేను యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడు ఎవడునూ లేకపోను. దేవుని మరచువారులారా, చాలా మంది దేవుణ్ణి మర్చిపోతున్నారు. 6 దినాలు కష్టపడి పని చేయాలి, 7వ రోజు ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఈరోజు పని ఉంటే ఆదివారం మర్చిపోతున్నారు, ప్రార్థన మర్చిపోతున్నారు, ఆయన మాటలు మర్చిపోతున్నారు, వారం అంతా దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతున్నారు. అనగా దేవుని మరచువారులారా ఒకసారి యోచన చేయండి. దేవుని సన్నిధిని మర్చిపోయేవారు ఉన్నారు. దేవునికి ఇస్తానని వాగ్దానం చేసిన మొక్కుబడులను మర్చిపోయేవారుగా ఉన్నారు. దేవుడు అప్పగించిన పనిని చేయకుండా మర్చిపోయిన వారు ఉన్నారు. ఒకసారి అంటున్నాడు, దేవుని మరచువారులారా దీన్ని ఒకసారి యోచన చేయడి, లేని ఎడల ఆయన మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడు ఎవడునూ లేకపోవును. దేవుడే తలుచుకుంటే, దేవుడే నిన్ను నాశనము చేయాలనుకుంటే నిన్ను ఎవరు, ఏ ప్రభుత్వం తప్పించలేదు, ఏ డబ్బు తప్పించలేదు, నిన్ను ఎవరో తప్పించలేరు. కనుక నా కుమారుడా నా ఉపదేశమును, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క మాటలు లేక దేవుని యొక్క ప్రవచనము మరిచిపోకుము. దానివల్ల లాభం ఏమిటంటే, ఒకటి దీర్ఘాయుష్నిచ్చేది దేవుని వాక్యము, దేవుని ఉపదేశము, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు దీర్ఘాయుష్నిస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. దీర్ఘకాలం మనము జీవిస్తాం. రెండవదిగా చూసుకున్నట్లయితే సుఖ జీవనముతో గడుచు సంవత్సరం, 2025వ సంవత్సరం సుఖంగా గడవాలి. సుఖంగా గడవాలి అంటే నువ్వు ఆయన ఉపదేశమును మర్చిపోకూడదు. మూడవదిగా శాంతిని నీకు కలుగజేస్తాడు. ఈరోజు చాలా శాంతి సందేశాలు ఉన్నాయి, కానీ శాంతినిచ్చేవారు ఎవరు లేరని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 3వ వచనంలో కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకొనుము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ హృదయం అనే పలక, ఏది రాసుకుంటే అది, మంచి రాసుకుంటే మంచి, చెడు రాసుకుంటే చెడు. ఇవి రెండు మనం ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడు, కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, సత్యము కలిగిన దేవుడు. ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనకు తెలియచేస్తారు. కనుక ఆయన ఉపదేశం లేక ఆయన మాటలను మనం మర్చిపోకూడదు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో ఈ చక్కని మాటలను ఆయన ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుని మాటలు వింటే మాకు లాభం ఏమిటండి, ఉపయోగం ఏమిటండి మీరు అనుకోవచ్చు. పిల్లరా గమనించండి, దేవుని మాటలు వినడం వలన శ్రద్ధగా విని ఎడల, ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల, ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల నీ దేవుడే నీ యెహోవా భూమి మీద ఉన్న అన్ని జనముల కంటే నిన్ను
హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఇక్కడ అనేకమైన దీవెనలు అవి నీకొచ్చి ప్రాప్తిస్తాయట. దేవుని మాట వింటే మనము దీవించబడాలని కోరుకుంటాం, ఆశీర్వదించబడాలని కోరుకుంటాం, అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ మన దీవెన కానీ ఆశీర్వాదం కానీ అభివృద్ధి కానీ ఎలా వస్తుందంటే దేవుని మాట వినడం వలన వస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనడం వల్ల వస్తూ ఉన్నది అంటున్నాడు. నీవు ఏ పట్టణములో ఉంటావో నీవు నీ పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీకు దుక్కిరెద్దులు, గొర్రె మేక మందలు దీవించబడును. తర్వాత నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నువ్వు ఇంట్లోనికి వచ్చినప్పుడు, మందిరంలోనికి వచ్చినప్పుడు, వ్యాపారంలోనికి వచ్చినప్పుడు దీవించబడుదువు. వెలుపలకు వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతావు. ఇంట్లో నుంచి వెళుతున్నప్పుడు, మందిరంలో నుంచి వెళుతున్నప్పుడు నువ్వు దీవించబడతావు. పిల్లరా గమనించండి. లాబాను అంటున్నాడు ఎలియాజరుతో, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా బయట నిలువనేలా లోపలికి రా. దేవుని మాట ఎవరైతే వింటారో, ఎలియాజరు మరి తన యొక్క యజమానుడి మాట విన్నాడు కనుక ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. కనుక వెలుపులకు వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడుదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లుగా చేయును. వారు ఒక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు పారిపోవుదురు. వారు నిన్ను అటాక్ చేయాలని, నిన్ను నాశనం చేయాలని వాడు నీ మీదకు వచ్చి తిరిగి 7 దారుల్లో పారిపోతారు. వీళ్ళ ఎంత ఆశీర్వాదము దేవుడు మీ కొరకు నా కొరకు సిద్ధించాడు చూద్దాం. తర్వాత నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. నీ కొట్లలో, మా కొట్లు లేవండి అనుకోవచ్చు, ఉన్న బీరువాలైనా, ఉన్న జోబీలైనా, పరసలైనా, చిన్న చిన్న పెట్టులైనా దేవుడు ఏం చేస్తాడు? నింపుతాడు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. 9వ వచనం, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని నీ ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఇలా చాలా ఆశీర్వాదాలు, చాలా దీవెనలు ఇక్కడ రాయబడి ఉన్నవి. 11వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా నీకు ఇచ్చుచున్న నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధి కలుగా చేయునని జ్ఞాపకం చేస్తున్నా. ఇలా చాలా ఆశీర్వాదాలు ఇక్కడ రాయబడింది. ఆఖరి వచ్చిన 14వ వచనం చదువుకుందాం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడివిగా ఉందువు గాని క్రిందివాడిగా ఉండవు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ నిన్ను తోకగా నియమించడు. నువ్వు హెడ్. వ్యాపారంలో నువ్వే హెడ్, కుటుంబానికి నువ్వే హెడ్. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, ఉన్నతమైన స్థితిలో ఉంటే. ఇవి ఆశీర్వాదాలు వింటే చాలావారు ఎంతవరకు చదివి ముగిస్తారు,
ఆయన మాట వింటే ఆశీర్వాదాలు, వినకపోతే ఏం జరుగుతుందో 15వ వచనంలో రాస్తున్నాడా. నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలనని నీ దేవుడని యెహోవా నీకు సెలవిచ్చిన మాట. అదేమో వినిన ఎడల, ఇదేమో వినని ఎడల ఈ శాపములన్నీ పిల్లరా. ఆయన మాట వింటే ఆశీర్వాదాలు, దీవెనలు. ఆయన మాట వినకపోతే ఇక్కడున్న రాసిన శాపములన్నీ మన మీదకి లేక మనకి సంభవించును. పట్టణములో నీవు శపించబడుదువు, పొలములో నీవు శపింపబడుదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. ఒకటి కాదు, రెండు కాదు. పిల్లరా గమనించండి, ఇందులోనే 21వ వచనం చదవండమ్మా. స్వాధీనపరుచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపచే వరకు యెహోవా తెగులు అనేకమైన తెగుళ్ళు మళ్ళీ వెంటాడుతున్నాయి. తర్వాత యెహోవా క్షయరోగము చేతను, ఇక్కడ విందాము, జ్వరము కూడా దేవుని మాట వినకపోతే వస్తుందట. చాలా జ్వరాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. ఆ జ్వరాలకు పేర్లు పెట్టలేకపోతున్నారు డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ. ఇంతకుముందు నేను విన్నాను, మంకీ ఫీవర్ అన్నారు, వైరల్ ఫీవర్ అన్నారు, చికెన్ గునియా అన్నారు. చికెన్ గునియా అంటే పైకి బాగానే ఉంటుంది, లోపలంతా గుల్ల, ఎక్కడికక్కడ బిగుసుకుపోతాం అన్నమాట. ఇలా ఈ జ్వరాలు రావడానికి కారణం ఏమిటంటే దేవుని మాట వినకపోవడము. జ్వరం వచ్చిందంటే ఒకటే అర్థం చేసుకో, నేను ఎక్కడో దేవుని మాట తప్పిపోయాను, దేవుని ఆజ్ఞ తప్పిపోయాను, వెంటనే నన్ను క్షమించిన ఆయన అని నువ్వు ప్రాధేయపడితే ఆయన క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. అందులో ఇప్పుడు వచ్చే జ్వరాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ జ్వరాలు శరీరాన్ని బలహీనపరుస్తున్నాయి, కోలుకోలేని దెబ్బతీస్తుంది. జ్వరం వస్తే చనిపోయేవారు. పూర్వం జ్వరం వస్తే ట్యాబ్లెట్లు ఇస్తే తగ్గిపోయేది, జ్వరం వస్తే అన్నం తినకపోతే తగ్గిపోయేది. ఇప్పుడు జ్వరం వచ్చి చనిపోయిన వారు చాలా ఉన్నారు. కనుక దేవుని మాట వినకపోతే జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. పిల్లరా, ఎన్ని రోగాలు ఇక్కడ రాశారంటే అవన్నీ లెక్కలేదు. ఇందులో 27వ వచనం చూడండి. 27వ వచనము, యెహోవా పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టి చేతను. ఈ రోజుల్లో ఎక్కువ గజ్జలు మనం చూస్తున్నాం, చర్మ వ్యాధులు, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్స్, సూర్యకాంతి మన మీద పడి, లేక ఆహారములో తినడం వల్ల శరీరంలో ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి భయంకరమైన గజ్జులు. ఈ గజ్జు కూడా ఎందుకు వస్తుందో తెలుసా? దేవుని మాట వినకపోతే. మాటలు కొద్దిగా మీకు మరి కష్టంగా ఉండొచ్చు. పాస్టర్ గారు, గజ్జి కూడా దేవుని మాట నేను చెప్పేది కాదు, ఇందులో రాయబడిన మాటలే నేను మీకు ప్రకటిస్తున్నాను. యేసు నామములో అయ్యా నీ మాట వింటానయ్యా, నీకు లోపడతానయ్యా, హృదయపూర్వకంగా నీ ఆజ్ఞలు గైకుంటానని ఒప్పుకో. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా, ఎన్ని ఆయింట్మెంట్లు రాసినా పోవని ఆ గజ్జి యేసు నామములో వెళ్ళిపోతుంది. పిల్లల గజ్జి చేత నిన్ను బాధించును, తర్వాత నీవు వాటిని పోగొట్టగన జాలకుందువు. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను యెహోవా నిన్ను భయంకరమైన వ్యాధులు ఇందులో రాయబడ్డాయి. పిల్లలు చిన్న మాట వినకపోతే చాలామంది ఎన్ని బాధలైనా పడతారు, ఇబ్బందులైనా పడతారు, కష్టాలైనా పడతారు, అప్పులైనా చేస్తారు. దేవుని మాట వినడం అంటే కష్టం. ఏదైనా చేస్తామే,
లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, వేల రూపాయలు ఖర్చు పెడతారు, కనబడిన డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, ఎక్కడెక్కడో తిరుగుతారు, కానీ దేవుని సన్నిధికి రారు. అతిక్రమములను దాచుకుని వాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతారు. ప్రభు దగ్గరకు వద్దాం. యేసు స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, మనల్ని ప్రేమించి ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు ఆయన. ఈరోజు హాస్పిటల్ పెరిగిపోతున్నాయి, డాక్టర్లు పెరిగిపోతున్నారు, మందులు పెరిగిపోతున్నాయి, రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటో తెలుసా? పిల్లరా గమనించండి, ఆయన మాటను మనం వినకపోవడమే, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనకపోవడమే. ఇప్పుడైనా ఆయన మాట విందామా? ఆయన యొక్క ఆజ్ఞను గైకొందామా? యెషయా రాసిన గ్రంథములో 1వ అధ్యాయము 2వ వచనంలో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు చెబుతున్న మాట. యెహోవా మాటలాడుచున్నాడు. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. యిర్మీయా నోట నీ మాట ఉంచినట్లు దేవుడు నా నోట ఆయన మాటలు ఉంచాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఉన్న దేవుడు మాట్లాడుచున్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా, ఆకాశం ఆయన మాట వింటుందండి. భూమి చెవియొగ్గు, భూమి ఆయన మాట వింటుంది. నక్షత్రాలు ఆయన మాట వింటున్నాయి. సూర్యుడా ఆగిపోమంటే ఆగిపోయింది, చంద్రుడా ఆగిపోమంటే ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. అమ్మో ఈయన ఎలాంటి వాడో! సముద్రం ఈయన మాట వింటుంది, గాలి ఈయన మాట వింటుంది. విచారం ఏమిటో తెలుసా? తనెంతో ప్రేమించిన మానవుడు లేక నీవు నేను ఆయన మాట వినట్లేదు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, ఉద్యోగస్తులుగా చేశాను, వ్యాపారస్తులుగా చేశాను, ఆస్తిమంతులుగా చేశాను, అందగాళ్ళుగా చేశాను, జ్ఞానవంతులుగా చేశాను. వారిలో ఒంటరి వారిని వేల మందిగా నేను చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, దేవుడు ఏం చేశాడండి? ఇది నా కష్టం అండి, నేను ప్రయాసపడ్డానండి, మా అమ్మగారు ఇచ్చారు, నాన్నగారు ఇచ్చారండి. పిల్లరా గమనించండి, ఆయన సుందగా సొలొమోను ఒక మాట అంటాడు, ఆయన సెలవలేక. ఆయన అంటే మీ ఆయన కాదు, మా ఆయన కాదు, ఆయన సెలవలేక చాలామంది స్త్రీలు పూర్వంలేండి, ఇప్పుడు కాదు, భర్త తిన్నాక భార్య తినేది. ఇప్పుడు అలా కాదు, వండుతున్నప్పుడే సగం తినేస్తున్నారు వాళ్ళు. ఉప్పు సరిపోయిందో లేదని, ఉడికిందో లేదని. కనుక పిల్లరా గమనించండి, ఆయన సెలవు లేక భోజనము తిని ఎవడు సంతోషించగలడు అని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక పిల్లరా గమనించండి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనము యోచింపరు. అందుకంటున్నాడు 4వ వచనము, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. ఇలాంటి వారందరికి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమిటా పేరు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. ఇందులో ఇంకో మాట మరి 19వ వచనం చదువుకుందాం. మీరు సమ్మతించి, చివరి మాటలు, మీరు సమ్మతించి. ఈరోజు 2025వ సంవత్సరం ప్రభు అంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు అంటున్నాడు. దాని సొలొమోను ఏమన్నాడు?
ఆయన సెలవు లేక భోజనము తిని ఎవడు సంతోషించగలడు? అవును, నిజమే. ఆయన సెలవు కావాలి. ఎలా అంటున్నాడు? మీరు సమ్మతించి నా మాట నువ్వు వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు, శ్రేష్టమైన పదార్థాలు, శ్రేష్టమైన పళ్ళు, శ్రేష్టమైన కాయలు, శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఎన్నో దేవుడు సృష్టించాడు. ఇవి శ్రేష్టమైనవి. అవి తినడానికి, అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆయన మాట వింటే. ఒకవేళ ఆయన మాట మేము విననంటారా? ఇందులో 20వ వచనం అన్నాడు, మీరు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. మీరు సమ్మతించే శ్రేష్టమైన పదార్థాలు, మటన్ బిర్యానీ తింటారు, చికెన్ బిర్యానీ తింటారు, లేకపోతే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, రకరకాలైన ఫ్రూట్స్ ఉన్నాయి, మామిడి పళ్ళు, జామ పళ్ళు, యాపిల్ పళ్ళు. ఇప్పుడు చాలా మందికి కొన్ని అనారోగ్యాలు వస్తాయి. ఇవన్నీ తినకూడదండి. మీరు తినకూడదండి. ఏదన్నా తినకూడదండి, తాగకూడదండి. బీపీ వస్తే ఉప్పు కారాలు ఏమి తినకూడదు. షుగర్ వస్తే ఏమి తినకూడదు. కారణమైతే బహుశా ఆయన మాట మనం వినకపోవడమే. ఆయన మాట వినకపోతే మనము ఖడ్గము పాలైపోతామని వాక్యము సెలవిస్తున్నది. యెహోవా ఇలాగనే సెలవిచ్చుచున్నాడు. నా మాటలు కాదు, దయచేసి గమనించండి. దేవుడు చెప్పే మాటలు ఇవి. కనుక నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవనముతో గడుచు సంవత్సరం. నా ప్రార్థన, దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా? సుఖ జీవము కలిగిన సంవత్సరముగా దేవుడు దీనిని మార్చునుగాక. ఈ సంవత్సరము ఆది నుండి అంతము వరకు సుఖ జీవనము. ఇంకో మాట ఉంది తెలుసా? మీరు నెమ్మదిగాను సుఖముగాను జీవించి నిమిత్తము మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఒకటి, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొనాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్నామా? స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, 2025వ సంవత్సరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయుష్యును సుఖ జీవనముతో గడుపు సంవత్సరమును శాంతిని మీకు ఇస్తారని వాగ్దానం చేశారు. ఈ మాట వినే వారంగా మమ్మల్ని ఉంచండి. వింటే ఆశీర్వాదాలు, వినకపోతే శాపాలు. వింటే సమ్మతిస్తే భూమి శ్రేష్టమైన పదార్థాలు తింటాం, వినకపోతే ఖడ్గము పాలైపోతాం, వ్యాధుల పాలైపోతాం, సమస్యల పాలైపోతాం. అలా ఉండకుండా నీ కాపుదల నుంచి నడిపించమని, నీ మాట వినే స్వభావం మాకు దయచేయమని, నీ ఆజ్ఞానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. మరణాత స్తోత్రం. అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.